ఇటువైపు వచ్చి శ్రీదేవి గారు ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సినిమాల మీద వాళ్ళు డాన్స్ చేసిన పాటల మీద డెఫినెట్ గా మీకు చాలా నాలెడ్జ్ అయి ఉంటాయి. సో అందుకే ఇక్కడ ఎక్కువ మాకు లేడీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎస్పెషలీ లేడీస్ కోసం ఈ గేమ్ ప్లాన్ చేశాను. సో ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇటువైపు నుంచి ఒకరు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఒక పాట ప్లే చేస్తారు. ఆ పాట ఫినిష్ అయినంత వరకు మీరు ఇక్కడే నుంచోవాలి. పాట ఫినిష్ అయిన తర్వాత ఆ పాటలో ఖచ్చితంగా ఒక వర్డ్ కి సంబంధించిన వస్తువు ఆ టేబుల్ మీద ఉంది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, లాక్కుంటారా, మీ ఇష్టం. కానీ ఫస్ట్ ఆ వస్తువు నా చేతిలో వచ్చి ఎవరిస్తారో వాళ్ళే విన్నర్స్. అయితే శ్రీదేవి గారి టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా శ్రీదేవి ఇటువైపు నుంచి సావిత్రి గారిని రిప్రజెంట్ చేయడానికి రోహిణి గారు. ట్రాక్ ప్లీజ్. ఏ రోహిణి, రోహిణి అదే సరే ఫైనల్ గా ఇచ్చేసారు. ఓకే, ఏ ఉద్దేశంతో ఈ సామాన్లు నా చేతిలో వచ్చి పెట్టారు? ఇంతకు ముందు అది రీల్ చేసినప్పుడు మేము అంగీలేసి ఇలాగని అంతా చేసాం, అందుకని షర్టే కదా అని పూల చొక్కా అది తీసుకొచ్చి. నో చమ్కీల అంగి అంటే చమ్కీల అంగి ఉండాలి. నేనేం చెప్పాను, పాటలో చాలా లిరిక్స్ ఉంటాయి కదా, అందుకే విన్నా. అన్ని అక్కడ అన్ని లేవు. ఒకసారి పాట పాడండి. చమ్కీల అంగి వేసి ఓ వదిన ఏలో ఇట్రా వదినా, రా వదినా. చాకు లెక్కుండే. చాకు ఉండొచ్చు, చాకు లేదు అక్కడ. నెక్స్ట్ నెక్స్ట్. కళ్ళకు అయినా పెట్టి అయినా కళ్ళజోడు లేదు, కళ్ళజోడు లేదు. అద్దంలో 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 నాదిది అద్దం, నాదిది అద్దం. ఫస్ట్ ఆమె తెచ్చింది కాబట్టి చమ్కి తెచ్చింది, అంగి తెచ్చింది. నువ్వు శ్రీదేవి గారి సపోర్ట్ కదా, అందుకే ఇలా విర్రవీగుతున్నావు. లేదు రోహిణి, మీరు ఫస్ట్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. నేను చాలా సంతోషపడ్డాను. మళ్ళీ ఎందుకు అక్కడ పెట్టారు మీరు? చమ్కీలు లేవు మేడం దీనికి. అరే దీంట్లో ఉంది కదా. ఇది చీర మేడం. అవునరా, దానిలో చమ్కీ ఉంది, దీని అంగి ఉంది. ఈ చమ్కీలు తీసి దీనికి పెడితే చమ్కీలు అంగి. దిస్ ఇస్ నాట్ ఫేర్. అగైన్ విల్ ప్లే. కుదరదు కుదరదు. సరే ఫస్ట్ కాబట్టి ఇది మన దేవుడికి ఇచ్చేస్తున్నాము. దేవుడు ప్లీజ్ అంగిరించుకోండి, అంగీకరించుకోండి. దేవుడు అంగీకరించండి. ఓకే, సో మీకు ఒక చిన్న బంపర్ ఆఫర్ ఇస్తున్నా. అది ఏంటంటే టేబుల్ వర్కే కాదు, ఓకే, ఈ సెట్ లో ఎక్కడైనా సామాన్లు ఉండొచ్చు, ఐటమ్లు ఉండొచ్చు, వదినలు ఉండొచ్చు, చాలా ఉంటాయి. బాధా గారు రెడీయా? రెడీ. ఓకే, ట్రాక్ ప్లీజ్. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగసిరికే వేస్తానా ఓటు. వెరీ స్మార్ట్లీ డన్. 1 పాయింట్ సావిత్రి గారికి. కాదు, కరెక్ట్ గా మీరు కనిపెట్టారు. ఇక్కడ సెట్ లో ఉన్న వాళ్ళలోనే ఆయన చిన్న పిల్లోడు కాబట్టి మీరు కరెక్ట్ గా. కానీ ఏదేమైనా తన ముందు పారిపోయాడు చూడండి, అదే పెద్ద హింట్. మరి నరేషే ఇంకా స్మార్ట్, మీకంటే ముందు ఆయనే గుర్తించారు అది. నరేష్ హై ఫైవ్ రా. నా వల్ల ఒక పాయింట్ వచ్చింది చాలు. ఆల్రైట్, సో ఇటువైపు నుంచి సుజాత గారు అండ్ ఇటువైపు నుంచి నైనిష గారు రండి. మా లేడీ ఫ్యాన్స్ మధ్య చాలా గట్టిగా నడుస్తుంది ఈ వార్. ఆల్రైట్, ట్రాక్ ప్లీజ్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా. ఇవి ఏంటి? ఇవి పుల్లలు తెచ్చారు మీరు. వసే పుల్లలు తెచ్చావా? ఏదో బల్పం పట్టి బామ్మ వల్ల ఇది ఈమె తెచ్చింది బల్పం. పుల్లల పట్టుకొచ్చింది. నాకు
తెలియదన్నా. బల్పాలు ఇట్లా ఉంటాయా? ఏ కాదు, తను బల్లకి బల్పంకి తేడా కొంచెం ఎక్కడో మేడం, మీరు మరీ disturbance. ఆవిడ పుల్ల తెచ్చింది, మీరు బల్లకి కలుపుతున్నారు అది. శ్రీదేవి గారు లేడీ ఫ్యాన్స్ నైనిష తీసుకొని వచ్చింది బల్పం, సో వాళ్ళకి 1 పాయింట్. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ సాంగ్ కి నేను ఒకరిని ఇక్కడ స్టేజ్ మీద పిలువబోతున్నాను. ఈ సాంగ్ తర్వాత ఏ ఐటమ్ సెలెక్ట్ చేస్తారో ఆ ఐటమ్ వచ్చి మా రామ్ ప్రసాద్ గారి చేతికి ఇవ్వాలి. రామ్ ప్రసాద్ గారు రండి. వెల్కమ్ వెల్కమ్ థియేటర్ ఓనర్ గారు. సో ఇటువైపు నుంచి నటుకుమారి గారు అండ్ ఇటువైపు నుంచి కోమరం రండి. ట్రాక్ ప్లీజ్. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు ఏ అమ్మా. నేను పెట్టినా, మూతి మీద పెట్టినా, నోట్లో పెట్టినా, కన్నులో పెట్టినా. మొత్తం ఇది ఎలా ఎర్రతనం వచ్చింది? అదే ఆ. ఇక్కడ నోట్లో కూడా పెట్టా చెప్పు. ఏం పెట్టలేదు, ట్రై చేస్తే ఇగో ఈ పెరుగులుగా నేనే. ఇంద్రజ గారు ఈ ఒక్కదానికి మాత్రం రామ్ ప్రసాద్ గారే జడ్జ్ గా ఉండి ఆయనే చెప్పని, ఎందుకంటే ఆయనే ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. ఎందుకంటే మీరే ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి కరెక్టే, మీకే తెలుస్తుంది. ఎవరెవరు గెలిచారని చెప్పొస్తే మళ్ళీ ఒక్క పెడతా. నిమిషం కన్ఫ్యూజన్ అయితే మళ్ళీ పెట్టించుదాం. వద్దు, నేను ఒప్పేసుకున్నాను. ఇదే బాగా పెట్టింది, ఇదే పెట్టింది. దీనికి ఇచ్చి లేదంటే మళ్ళీ పెట్టేలా ఉంది ఇది. మన అమ్మాయిలే పెట్టొచ్చు కదా సాంగ్ కి. అమ్మాయిలే ఉన్నారు కదా. సో కరెక్ట్ గా మా జడ్జ్ గారు, మా థియేటర్ ఓనర్ గారు కరెక్ట్ గా ఫీల్ అయ్యి అనౌన్స్మెంట్ వచ్చి ఇన్ ఫేవర్ ఆఫ్ కోమరా. ఆల్రైట్, సో ఇటువైపు నుంచి ఇప్పుడు శ్రీప్రియ గారు అండ్ ఇటువైపు నుంచి యామిని గారు. ట్రాక్ ప్లీజ్. I'm very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి. I'm very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి. హయో హయో సరే, మీరు నోట్లను తీసుకొని వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా 100 సారీ. ఇందులో 100. ఓకే, మీరు ఐ యామ్ వెరీ సారీ. మీరు సారీని సారీగా మార్చేసి తీసుకొని వచ్చారు. అది సారీ అండి, సారీ కాదు. కంగ్రాచులేషన్స్ టు శ్రీదేవి టీమ్, 3 పాయింట్స్. అండ్ సావిత్రి గారు టీమ్ 1 పాయింట్. అసలు మీరు మనుషులేనా? ఒక సారీకి శారీకి సంబంధం లేకుండా వాళ్ళు ఏమన్నారు, దాంట్లో ఏది ఉన్నది ఒక పదం, ఆ పదం అక్కడ ఏముంటే తీసుకురమ్మన్నారు. అరే, పదానికి వస్తువుకి సంబంధం ఉండాలి కదా. లేదు లేదు, మా అమ్మాయి పుల్ల తెచ్చినప్పుడు అర్థమైంది. నువ్వు శారీకి శారీ చెప్తున్నా. సారీ, మీరే చేసుకోండి. సునందమాల గారు రండి. షను గారు రండి. ఓకే, ఫ్యాన్స్ వచ్చేసారు. ట్రాక్ ప్లీజ్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సో ఇంద్రజ గారు, ఫస్ట్ శ్రీదేవి ఫ్యాన్స్ వాళ్ళ టీం వచ్చి నా చేతిలో బంగారం పెట్టారు. నెక్స్ట్ ఈమె వెతుక్కుంటూ తీసుకొని వచ్చారు. సో ఖచ్చితంగా శ్రీదేవి గారి టీం కి. సునంద మెళ్ళో ఉన్న తీసి ఇచ్చేసిన అయిపోద్దిగా. చాలా స్మార్ట్ గా చెప్పారు, కరెక్ట్ చెప్పారు. మీరు మెల్లో ఉన్న చైన్ కూడా తీసుంటే అయిపోయేది బంగారం కాబట్టి. బట్ లైక్ ఐ సెడ్, పాట జాగ్రత్తగా వినండి, అలర్ట్ గా ఉండండి. ఆ వస్తువు ఎక్కడ సెట్ లో ఉండొచ్చు, మీ మీదైనా ఉండొచ్చు. ఇప్పుడు చిన్నగా చెప్పేటప్పుడు నరేష్. ఈ పాయింట్ వచ్చి శ్రీదేవి గారి టీం కి.
ఓకే సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు శ్రీదేవి ఫ్యాన్స్ టీమ్ 1 పాయింట్, టోటల్ గా 4 పాయింట్స్ ఇటువైపు. ఈ గేమ్ ఎక్స్క్లూజివ్ గా మా లేడీ ఫ్యాన్స్ గురించి ప్లాన్ చేస్తాము, కానీ ఆల్మోస్ట్ ఒక 3-4 రౌండ్స్ మన లేడీస్ తోనే ఆడాం కాబట్టి ఈ ఒక్క రౌండ్ ఇద్దరు అబ్బాయిలు పిలుద్దాము. యాదవ్ అండ్ సద్దాం రండి. ట్రాక్ ప్లీజ్. సో మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నా మేడం. సచిన్ ఏంటి? ఉన్నాను, సచిన్ ఉన్నాను. ఏ లెవెల్లో? వేరే లెవెల్, అన్ని లెవెల్లో. సాంగ్ అవ్వగానే మీ చేతిలో పెట్టేసి ఉంటే ఎవరో ఒప్పించుకుంటాడు కదా. క్లబ్ లో ఇంకోటి వచ్చాడు. సో ఇంద్రజ గారు, హూ ఇస్ ద బిగ్గెస్ట్ సచినోడా హియర్? ఈయన ఇక్కడ నుంచి వెళ్ళి రాంప్రసాద్ గారిని తీసుకొని వచ్చి ఆయన ఒప్పించి చెయ్యి ఇచ్చే లోపు యాదమరాజు మీకు చెయ్యి ఇచ్చేశారు. అయితే ఎవరు గెలిచినట్టు? ఈ సచినోడా. శ్రీదేవి గారు టీమ్ 5 పాయింట్స్. కాదు రష్మి, ఫస్ట్ ఒక్కటే మేము బాగా గెలిచామని మిగతావన్నీ వాళ్ళకే ఇస్తున్నారు, ఎంత మేము బాగా ఆడినా కూడా. మీరే చూడండి అసలు ఎవరు పెద్ద సచినోడా, ఎవరు పెద్ద యదవ, ఎవరు పెద్ద వేస్ట్ గాడు, పోల్ తీసుకుందాం. ఇది ఓకే, మేము పోలింగ్ కి మేము రెడీ. స్టూడెంట్స్ చెప్పండి. యాదమరాజ్ అన్న, యాదమరాజ్ అన్న. మళ్ళీ గౌరవంగా యాదమరాజు అన్న. నెక్స్ట్ మీరేమంటారు? యాదమరాజు గారు. యాదమరాజు బై. యాదవ్ రాజు బై. నెక్స్ట్ అరే ఆ పోరాడు ఇట్లానా? రాజన్న నెక్స్ట్ యాదవరాజ్ అన్న. ది అన్డిస్ప్యూటెడ్ పరమ యదువ గోస్ టు యాదవ్ రాజు. నువ్వేరా విన్నర్. కాదు ఒక్క నిమిషం, ఫోన్లే వాడే అదవయ్యాడు, ఎందుకు మనం ఇంకా అవుతున్నాం, వదిలేండి. ఓకే నువ్వే గెలిచావు. మీ టీం కోసం 1 పాయింట్ గెలిచారు శ్రీదేవి ఫ్యాన్స్ టీమ్ 5 పాయింట్స్ అండ్ ఫైనల్ విన్నర్. క్యూట్ జంట ఉంది మన మధ్య. వాళ్ళ ఆడితే గేమ్ ఎలా ఉంటది చూద్దామా? అబ్బాయిలు ఆడితే ఒక ఎత్తు, అమ్మాయిలు ఆడితే ఒక ఎత్తు, కానీ కపుల్స్ ఆడితే వీళ్ళిద్దరు స్పెషల్ గా ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూద్దాము. ట్రాక్ ప్లీజ్. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. నా చిమ చిమలన్నీ తీర్చరో బాలయ్యో, కత్తిలాంటి నీ చూపుకు సలాం సలాం. బాబు మల్లెపూలు తీసుకున్నారు, మీరు గేమ్ ఆడండి. అంటే డైరెక్టర్ గారు, అంటే డైరెక్టర్ గా జనరల్ గా మేము ప్లాన్ చేసుకుంటాం కొన్ని ఐడియా ఎలా ఉంటే బాగుంటది. ఏంటి మీరు అసలు ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చారేంటి? ఇవన్నీ చేసుంటారు. ఏ స్కూల్? ప్రేమ స్కూల్. అమ్మా, ఆ ప్రేమ స్కూల్లో ప్రిన్సిపల్ వీరే. ఎవరు వినర్ ఇంద్రజ గారు వీళ్ళిద్దరి మధ్య? పూలు పెట్టిన వాళ్ళ పెట్టించుకున్న వాళ్ళ? బోత్ ఆఫ్ యూ ఇలాగే ఈ అండర్స్టాండింగ్ తో కలకాలం ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. బోత్ ఆర్ విన్నర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.